హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే మీకు పరిచయించబోతున్నాను అండి. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అడ్రస్ విషయానికి వస్తే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి మనకు వేదాయపాలెంలో అయితే మనకు ఉండడం జరిగిందండి. వేదాయపాలెంలో మెయిన్ సెంటర్లోనే మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకు ఉందండి. ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే మనకు ఈ ఫ్లాట్ అయితే మనకు ఉందండి. ఇక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది. దీని వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకు ఇంటీరియర్ వర్క్ కూడా మనకు ఫినిష్ చేయడం జరిగిందండి. సీలింగ్ కానివ్వండి మొత్తం కూడాను A to Z మనకైతే ఫినిష్ చేసి పెట్టినారు. అందుకోసం మీకు నేను ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే నేను చూపించడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఫ్లాట్ అంతా కూడా ఎలా ఉందో. ఒకసారి మొత్తం కూడా చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, ఒకసారి అయితే మనం ఫ్లాట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. ఇది 1500 స్క్వేర్ ఫీట్లో మనకి ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగింది. ఇదంతా కూడాను మెయిన్ హాల్ అండి. ఇది ఎంట్రన్స్లో మనకు హాల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు టీవీ యూనిట్ కానీ ఇవన్నీ మనకు ఇక్కడ ముందర మనకు రావడం జరుగుతుంది. వీళ్ళు సీలింగ్ అనేది సపరేట్గా చేయించడం జరిగింది. లైటింగ్ కానివ్వండి మొత్తం ఫ్యాన్స్ మొత్తం కూడాను చేయించడం జరిగింది. ఓకేనా, 1500 స్క్వేర్ ఫీట్లో మనకి ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగిందండి. ఒకసారి చూడండి అంతా ఎలా ఉందో ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ముందు మన కిచెన్ అనేది కామన్గానే మనకు అగ్నికరణలో మనకి కిచెన్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు వచ్చేసి వర్క్స్ అంతా కూడాను చేయించడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ వచ్చేసి మన కిచెన్ దగ్గర పక్కనే మనకు సర్వీస్ ఏరియా కూడా మనకి అక్కడే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, మొత్తం కూడా 1500 SFTలో మనకు ఈ ఫ్లాట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్లు, అదేవిధంగా కిచెను, సర్వీస్ రూము, డైనింగ్ హాలు మొత్తం అన్ని వసతులతో మనకు ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగిందండి. ఒకసారి చూడండి. ఇది మనకు ఈ ఫ్లాట్ విషయానికి వస్తే ఈ ఫ్లాట్ మనకు సెకండ్ ఫ్లోర్లో అయితే మనకు ఉండడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగింది. బెడ్రూమ్స్ కూడా మనం ఒకసారి చూద్దాం అంతా ఎలా ఉన్నాయి ఏందనేది కూడాను. మెయిన్ రోడ్డుకి వేదాయపాలెం మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో మనకు ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగిందండి. ఎవరన్నా ఒక ప్రైమ్ ఏరియాలో ఫ్లాట్కి తీసుకోవాలని ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే ఈ ఫ్లాట్ను ఒకసారి విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేందుకంటే ట్రై చేయండి. ఓకేనా, ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు 85 lakhs అనేది చెప్పడం జరుగుతుందండి. ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అన్నీ కలిపికొని మనకు 85 lakhs అనేది చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఎందుకంటే మేము సీలింగ్ వర్క్ కూడా చేసేసామని చెప్పేసి దానివల్ల మీకు ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనిపించవచ్చు. కాకపోతే ఇవన్నీ మీరు చేయించుకోవాల్సిన వీళ్ళు ఆల్రెడీ చేసేసారు కాబట్టి మీకు ప్రైస్ అలా చెప్పడం జరుగుతుంది. అదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, మనకు నెగోషియబుల్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. 85 lakhsలో మనకు నెగోషియబుల్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పేసి 2 బెడ్రూమ్లు అయితే మనకు ఉండడం జరిగింది. ఇల్లంతా కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఎందుకంటే 1500 SFT కాబట్టి మనకు అంతా కూడా ఇరుగురుగ్గా లేకుండా మొత్తం కూడా కొంచెం స్పేషియస్గా మనకు ఈ ఫ్లాట్ అయితే మనకు ఉండడం జరిగింది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వచ్చి ఒకసారి విజిట్ చేసేదానికి అయితే ట్రై చేయండి. విజిట్ చేసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటేనే తీసుకునేందుకు ట్రై చేయండి. ఓకేనా, నా నెంబర్ అయితే చెప్తాను. ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకు విజిట్ తీసుకెళ్ళడం అనేది జరుగుతుందండి. నా నెంబర్ వచ్చేసి 9398196995. ఓకేనా, 9398196995. ఈ ఫ్లాట్కి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేసేదానికైతే ట్రై చేస్తాను. ఓకేనా, మంచి ప్రైమ్ ఏరియాలో అయితే మనకి ఈ ఫ్లాట్ అయితే ఉందండి. ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా సరే వీలైనంత వరకు విజిట్ చేసేదానికైతే ట్రై చేయండి. ఓకేనా, వీలైనంత వరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేందుకంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.